ఎర్టిగా లవర్స్, ఈ వీడియో మీకోసమే. 2019 మోడల్ డీజిల్ 2,80,000 తిరిగిన వెహికల్ ఇది. సో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ టైమింగ్ కిట్, వాటర్ పంప్ అయితే చేంజ్ చేసాము వెహికల్కి. ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవ్కి వెళ్తుంది ఎక్కువ. అన్న మనకు తెలిసినన్ననే. సో అన్న కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలి అండ్ టైమింగ్ కిట్ కూడా వేసుకోవాలన్న. రీడింగ్ ఎక్కువ తిరిగిందని చెప్పాము. 2,80,000 తిరిగినా కూడా టైమింగ్ కిట్ ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు అన్న. అదృష్టానికి వెహికల్ నడిచింది. మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఎవ్రీ 1 lakh కిలోమీటర్స్కి అయితే టైమింగ్ కిట్ కంపల్సరీ చేంజ్ చేయండి. అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా చేయించుకోవడం వల్ల పికప్, మైలేజ్ అన్నీ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. కార్బన్ డిపాజిట్ చూడండి ఎంత దారుణంగా పేరుకుపోయిందంటే హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. సో ఇవన్నీ మనం మాన్యువల్గా కార్బన్ క్లీన్ చేసాము. అండ్ ఈజీఆర్ ఇంటర్కూలర్ అన్ని క్లీన్ చేసాము. సో కస్టమర్ మాటల్లో కూడా మనం వినొచ్చు తను ఎలా సాటిస్ఫై అయ్యాడు, వెహికల్ ఎలా వెళ్ళింది. 500 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ట్రిప్ మనం అన్నతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాము. అన్న మీ వెహికల్ కండిషన్ ఏంటి, ఎలా ఉంది ఏందని. ఆయన కంప్లీట్గా మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్న మన దగ్గర అయితే ఎర్టిగా 2019 డీజిల్ 2,80,000 తిరిగింది. టైమింగ్ కిట్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేయించాడు. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అన్న మాటల్లో విందాం. కార్బన్ క్లీనింగ్ చేయించినాం. ఇప్పుడు మైలేజ్ బాగా వస్తుంది. 2 కిలోమీటర్లు పెరిగింది ఇంతకుముందు కంటే. పికప్ కూడా పెరిగింది. టైమింగ్ చేంజ్ ఇలా ఇప్పుడే చేంజ్ చేసినాం. 2,80,000 కిలోమీటర్లు అయింది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పికప్ కూడా మంచిగా అయింది. పర్ఫార్మెన్స్, పికప్ అంతా ఓకే కదా? బాగుంది అన్న. చేపించినందుకు మీరు హ్యాపీయా? బాగుంది. 2 కిలోమీటర్ మైలేజ్ పెరిగింది కదా, బాగుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.